దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఊర్వశి ఒకరు. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది. సహజ నటనతో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్న ఊర్వశి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆమె కూతురు తేజలక్ష్మి సైతం సినిమాల్లో అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతుంది. 1983లో తమిళంలో సూపర్ హిట్ అయిన ముందైనే ముడిచ్చు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి. ఆ తర్వాత వివిధ భాషలలో నటించి 2000 సంవత్సరంలో నటుడు మనోజ్ కే జయన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి తేజలక్ష్మి అనే కూతురు జన్మించింది. కొన్నాళ్లకు ఇద్దరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి శివప్రకాష్ ను వివాహం చేసుకోగా మనోజ్ ఆశాను వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఊర్వశి కూతురు తేజలక్ష్మి సైతం సినిమాల్లోకి అడుగుపెట్టనుంది. మలయాళీ చిత్రం సుందరి యాయావల్ సెట్ల సినిమాతో ఆమె వెండితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. అలాగే తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నటుడు మనోజ్ కూతురుని పరిచయం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు తేజలక్ష్మి మొదట నటించాలనే కోరికను తన భార్య ఆశతో చెప్పిందని, ఆ తర్వాత తన తల్లి ఊర్వశితో చెప్పి ఆమె ఆశీస్సులు తీసుకోవాలని తన భార్య సూచించిందని అన్నారు. అందుకే తన కూతురితో పాటు తాను సైతం చెన్నై వెళ్లి ఊర్వశిని కలిశానని అన్నారు. తేజలక్ష్మి కథానాయకిగా నటిస్తున్న సుందరి యాయావల్ స్టెల్లా సినిమాలో సర్జను కదిల్ హీరోగా నటిస్తున్నారు. డయోంటి కాలనీ 2 సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలలో నటించారు సర్జను.